హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ అన్న స్థానికల ఎన్నికలు బహిష్కరించాలి అంటూ పాదయాత్ర చేస్తుండు. ఒక నిమిషం అడుగుదాం. అంటే ఇప్పుడు గత తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మా ఊరిది అభివృద్ధి లేదు. మా ఊరు ఏ ఊరన్నా మీది? మాది రావులపల్లి గ్రామం, తుంగతుర్తి మండలం అండి. ఒక్కడే బయలుదేరినవా? నేను ఒక్కనే బయలుదేరినా అన్న. మా ఊరు యొక్క సమస్యలు గౌరవ కలెక్టర్ గారికి వివరించి ఎలక్షన్ మీరు నిర్వహించవద్దు సార్ మా గ్రామంలో. ఒకవేళ నిర్వహించిన వేళ మరి అట్టి ఎలక్షన్ మేము వేసినటువంటి ఏదైతే ఓట్లు ఉన్నాయో 1500 ఓట్లు అవి ఎక్కడికి వెళ్తున్నవి, మరి ఆ ఓట్ల ఫలితంగా మా ఊరు ఎందుకు అభివృద్ధి చేస్తలేరు అని అడిగి, ఒకవేళ మీరు నిర్వహించినట్లయితే ఎన్నికలను ఆ బడ్జెట్ని ఎందుకు వృధా చేస్తున్నారు, ఆ వృధా చేసి మేము కట్టినటువంటి పన్నులు ఏ రూపంలో ఉన్నాయో తినే తిండి, తాగే నీళ్ళ కానించి, వాడే పేస్ట్ కాంచి, ఉప్పు కాంచి పన్నులు కడుతున్నాం. మరి ఆ పన్నుల రూపంలో పోయిన డబ్బును మా ఊరికి ఎందుకు అభివృద్ధి చేస్తలేరని గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, మీరు కనుక ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా మీరు ఎన్నికలు నిర్వహిస్తే మేమే బహిష్కరిస్తామని ఒకసారి గౌరవ కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి బయలుదేరింది. ఎక్కడి నుంచి? తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామం నుంచి. ఇక్కడ నుంచి సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్కా? కలెక్టర్ ఆఫీస్కు పాదయాత్రగా బయలుదేరి. మీ పేరు? నా పేరు చింతకుంట్ల చింతయ్య. ఓకే ఫ్రెండ్స్, ఇతను తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామం నుంచి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్కు స్థానిక ఎన్నికల బహిష్కరణ అంటూ పాదయాత్ర బయలుదేరిండు. తన ఫలితం మరి సక్సెస్ కావాలని కోరుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న.